ముసలోళ్ళగా ఫీలింగ్ వస్తుంది. అది వీళ్ళు ఆనందంగా పెట్టుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే కొడాలి నాని గురించి కూడా ఇలాగే మనం పెట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఇది ఎక్కువగా ఉంది. దాంతో విపరీతంగా ప్రెజర్ పెరిగింది. కొడాలి నాని అరెస్ట్ చేయాలనే ప్రెజరు తెలుగుదేశం ప్రభుత్వం మీద పెరిగింది. దాంతో అతను అరెస్ట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక టికెట్ ఫస్ట్ A1 A2 అనుకుంటే వాళ్ళ తెలుగుదేశం క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధాన శత్రువులు తెలుగుదేశానికి అరెస్ట్ చేయాల్సిన వాళ్ళలో నెంబర్ 1 నెంబర్ 2 ఎవరు అంటే నెంబర్ 1 కొడాలి, నెంబర్ 2 వల్లభనేని వంశీ. కానీ వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఫస్ట్ అధికారుల మీద పడింది, దాని తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా మీద పడింది, దాని తర్వాత వంశీని పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఇంతవరకు సాటిస్ఫై అయ్యారు. కానీ కొడాలి నానిని కదా నెంబర్ 1 అతను కదా, అతన్ని అరెస్ట్ చేయలేదు ఏంటనే ప్రెజర్ అయితే పెరిగింది. దాంతో కొడాలి నాని అరెస్ట్ చేయాలని ఒక ప్లాన్ అయితే వేసుకుంటున్నారు. ఇది కొడాలి నానికి లీక్ అయిపోయింది. సో కొడాలి నాని ఏం చేశాడంటే హెల్త్ ఇష్యూస్తో హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చేరాడు. ఫస్ట్ ఆయన చేరిన హెల్త్ ఇష్యూ అయితే వాళ్ళు చెప్తున్నదే, వాళ్ళ అసిస్టెంట్ చెప్పాడు మీడియాతో. అదేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, జీర్ణకోశ వ్యాధులు ఉన్నట్టుగా డౌట్ వచ్చింది, ఆ ప్రాబ్లంతో చేరాము అని చెప్పారు. దాని తర్వాత అఫ్సల్గా కూడా అనౌన్స్ చేశారు. నిన్న కూడా అంబటి రాంబాబు కూడా మీడియాతో మాట్లాడాడు. సో అఫ్సల్గా అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్లో 3 వాల్వ్స్ ఉడికిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. వాటిని క్లీన్ చేయడం కానీ లేకపోతే స్టంట్ వేయడం కానీ ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ యాంజియోగ్రామ్స్ తీసినాక వాళ్ళకి అర్థమైంది ఏమంటే బైపాస్ అవసరం అయ్యే విధంగా ఉంది అనేది అనుకున్నారు. దాంతో ఫస్ట్ ఏమో ఏజ్ అన్నారు, దాని తర్వాత ఏమో స్టార్ హాస్పిటల్ అన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా పాపులర్ కార్డియాక్ సర్జన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గోపిచంద్ స్టార్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన 30-40 వేల సర్జరీస్ చేశారు, వెరీ పాపులర్ ఆయన. సో సక్సెస్ఫుల్గా ఆయన కార్డియోథొరాసిక్ సర్జన్గా పేరు ఉంది. ఆయనకి ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అందుకని ఆయన దగ్గర అనుకున్నారనేది ఫస్ట్ వార్త వచ్చింది. కానీ సడన్గా ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేశారు, సపరేట్ ఫ్లైట్ తీసుకొని ఎయిర్ అంబులెన్స్లో ఒక ఏజ్ నుంచి 2 డాక్టర్లు వెళ్ళారు. మొత్తం 2 పైలట్లు కాకుండా మొత్తం 8 మందితో ఫ్లైట్ బాంబేకి వెళ్ళింది. అక్కడ తర్వాత దాని ఏమంటారు ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో అడ్మిట్ అవుతున్నారు. ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది వెరీ వెరీ పాపులర్. దాన్ని స్థాపించింది వచ్చి 2002లో డాక్టర్ రమాకాంత్ పండా. ఆయన ఎంత పాపులర్ అంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ కార్డియాక్ సర్జన్గా ఆయనకు పేరుంది. ఆయనకి పద్మభూషణ్ బిరుదు కూడా ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు 30,000 సర్జరీస్, హార్ట్ సర్జరీస్ చేశాడు. అందులో 6,000 హై రిస్క్ హార్ట్ సర్జరీస్. ఆయన గతంలో 2009లో మన్మోహన్ సింగ్ చేశాడు, దాని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ చేశాడు. మన్మోహన్ సింగ్ అయితే రీడు బైపాస్ అంటారు. రీడు బైపాస్ అనేది వెరీ రిస్కీ, అయినా కూడా ఈయన సక్సెస్ఫుల్ గా చేశారు. దాని తర్వాత రాజీవ్ శుక్లా కావచ్చు, తరుణ్ గొగోయ్ మన అస్సాం ముఖ్యమంత్రి ఒకప్పుడు, డి రాజా తమిళనాడు లీడరు, ఇలాగా ఆయన ప్రముఖులకి చాలా మందికి చేశాడు. ఆయన చేసిన వాటిల్లో ఇప్పటికి 99.8% సక్సెస్ రేట్ ఉందన్నమాట. అందుకే నిన్న రాంబాబు కూడా చెప్పాడు, మా మదర్కి ప్రాబ్లం వస్తే కూడా ఆయన దగ్గర నేను చేయించాను. ఆయన వెరీ సేఫ్, వెరీ పాపులర్. అందుకని ఆయన దగ్గర చేయించుకోవడానికి నాని వెళ్ళాడు. అంతేగాని ఎస్కేప్ కావడానికి ఏం లేదు. హైదరాబాద్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తాకిడి ఎక్కువ ఉంటుంది, జనం వస్తారు, హాస్పిటల్ చుట్టూ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకనేసి మేము అది ప్లాన్ చేసాము. అక్కడైతే ఆయనకి వెరీ పాపులారిటీ ఉంది. ఆయన డేట్ కూడా 2-3 రోజులు కన్ఫర్మ్ చేస్తా అన్నాడు. కాబట్టి ఆయన చేస్తే సేఫ్ అనేది ఒకటి, రెండోది జనం ఉండరు అనేది ఒకటి. ఈ కారణాలతో ముంబైకి తీసుకుపోవడం జరిగింది అనేది అంబటి రాంబాబుది కానీ చెప్తున్నాడు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఇదంతా అబద్ధం. ఇప్పుడు అక్కడ ముంబైకి వెళ్ళారు, అక్కడి నుంచి ప్లాన్డ్గా అమెరికాకి షిఫ్ట్ అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఈయన అమెరికాకి వెళ్ళిపోబోతున్నారు. అప్పుడు కూడా ఇట్లాగే అక్కడ ఒక డాక్టర్ గురించి చెప్తారు చూడండి, ఒక కథనం చెప్తారు. ఆయన ప్రపంచంలో ఎంత పాపులర్, ఎన్ని సర్జరీలు చేసి ఇవన్నీ ఒక స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయినాక ఇంకా ఆయనకి ఆరోగ్యం కారణాలని చెప్పి పొడిగిస్తానే ఉంటారు. 6 నెలలు అంటారు, ఇంకేదో మళ్ళీ ఇది చేశారంటారు, 1 year అంటారు. ఇలాగా ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రాడు, ఆయన అమెరికాలో ఉండిపోతాడు. ఈ డ్రామా తప్ప ఇదేమి కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం డాక్టర్లని కన్సల్ట్ అవ్వాలి, ఆయనకి నిజంగా ఇది ఉందా లేదా అనేది
ప్రభుత్వం చెక్ చేసుకొని ఒకవేళ ఆయనకు హార్ట్ ప్రాబ్లం సివియర్గా లేదు, సర్జరీస్ అవసరం లేదు అనుకుంటే ఆయన అరెస్ట్ చేయాలి. ఒకవేళ ఉన్నా కూడా హాస్పిటల్లో అయినా అరెస్ట్ చేసి అక్కడే పెట్టండి కానీ అరెస్ట్ అయితే చూపించాలి అన్న డిమాండ్లు అయితే తెలుగుదేశం మీడియాలో వస్తుంది.